ఆ పేరే మర్చిపోయాను, ఉదిత్ రాజ్ జై భారత్ నేషనల్ పార్టీ ఉదిత్ రాజ్, ఆయన బీజేపీ ఎంపీ ఆర్ఎస్ఎస్. ఆయన పార్టీలో వెళ్ళి మన జేడి లక్ష్మణ్ తమ్ముడు చేరాడు. వద్దు తమ్ముడు, నీకు నీతి నిజాయితీ ఉందనే నేను ఆశించా, వచ్చేసాయి, ఆ పార్టీ నీకెందుకు, ఓట్లు చేల్చకండి, ఆయన ఎక్కడ నిలబడినా మనం గెలిపిద్దాం అని నేను అన్నాను. ఆయన ఎంపీగా నన్ను ఇక్కడ గెలిపిస్తానని జేడీ గారు అన్నారు. మా మధ్య గొడవలు లేవు. కానీ ఈ ఆర్ఎస్ఎస్ పార్టీలు మనకొద్దు, మోదీ మనకొద్దు. శుక్రవారం వస్తాడు, స్టీల్ ప్లాంట్ అమ్మను అంటాడు. ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికే అమ్మేశారు 33,000 ఎకరాలు, మిగిలింది సగమే, 15-16,000 ఎకరాలే ఉన్నాయి. అదానికి అమ్మలేదు. ఎయిర్పోర్టు గన్నవరం పోర్టు అమ్మేశారా లేదా? అనుమానమా? మీడియా మిత్రులారు తెలుసా మీకు? అన్నీ అమ్మేశారు. మరలా ఈ మధ్యన 2,000 ఎకరాలు. మీకు దేశం పట్ల ప్రేమ ఉంటే, దేశం శాంతిగా ఉండాలి అంటే, గొడవలు అవ్వకూడదు అంటే, హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీని కోరుకోండి. లేదు, బ్లడ్ షెడ్, దేశం బ్లడ్ షెడ్ అయిపోద్ది. వినండి, నా ప్రాణం పోయినా పర్వాలా, నా ప్రవచనాలు మాత్రం చూపించుకోండి మీడియా మిత్రులు. అప్పుడు చూడకండి, నా ప్రాణం పోయిన తర్వాత చూపించండి, నేను బ్రతికుంటుండగా చూపించండి. నేను తప్ప, మీడియా ఓనర్స్ రిపోర్టర్స్ అందరికీ తెలుసు, మోదీని, అదానీని, ఈ గుజరాతీల్ని, ఈ జై శ్రీరామ్ రాడికల్స్ని, దళితులను చంపుతున్న వారిని ఢీకొనేవారు లేరు. ఎందుకంటే నేను శాంతిని కోరేవాడిని. రాముడు కరోనా ప్రియుడు అన్నాడు కత్తి మహేష్, ఖండించాను హైదరాబాదులో, తెలంగాణలో. వద్దు, నువ్వు ఇతర దేవతలను దూషించొద్దు ఎవరిని. మరి లక్షల మంది క్రైస్తవ పాస్టర్లు, క్రిస్టియన్స్ని, ముస్లింలని దేశం అంతా చంపేస్తున్నారు. మోదీ ఖండించాడా? జగన్ ఖండించాడా? మణిపూర్ ఘటనలు చంద్రబాబు నాయుడు ఖండించాడా? పవన్ కళ్యాణ్ ఖండించాడా? నాతో లేనివాడు నాకు విరోధి అన్నాడు ప్రభు. శాంతి శాంతి శాంతి, ప్రజాశాంతి పార్టీని కోరుకోండి. టైం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థులందరూ 7564412575 ప్రతి నియోజకవర్గంలో 10-20 మంది ఒకటైపోండి. మంచి క్యాండిడేట్ని పెట్టండి, గెలిపించండి. నిన్నే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెద్దపల్లి ఎంపీ సీట్ నాకు ఇమ్మని లెటర్ పంపించారు. రాత్రి మాట్లాడా. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సార్ నా దగ్గర వాళ్ళలాగా 100 కోట్లు లేవు ఖర్చు పెట్టుకోవడానికి, 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకోగలను, చాలు. యూత్ అంతా, నిరుద్యోగులందరూ ఓటేసేస్తారు. ఈచ్ వన్ రీచ్ 100. ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు 100 మందికి చెప్పండి. దేశ రక్షకులు కండి మీడియా మిత్రులారా, రాష్ట్ర రక్షకులు కండి. మీరు కూడా రక్తపాతం చూడబోతున్నారు. మణిపూర్ లాంటి 100 రెట్లు జరుగుతాయి.